హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే చాప్టర్లో జర్నల్ ఎంట్రీస్ని ఎలా రికార్డ్ చేయాలి అనేది ఈజీ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ప్రీవియస్ క్లాస్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంట్రడక్షన్, పార్టీస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఫీచర్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిస్కస్ చేసాం. ఇది సెకండ్ పార్ట్. ఒకవేళ అది వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి ఇది చూడండి, లేకపోతే ఇది అర్థం కాదు. అందుకే ఇంట్రడక్షన్ క్లాస్ని ఫస్ట్ విన్న తర్వాత ఇది సెకండ్ పార్ట్ కాబట్టి దీన్ని వినాలి. సో మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే డ్రావర్, డ్రావీ, ఇంకొకరు పేయి అని ఉంటారు. వీళ్ళు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ అగ్రిమెంట్లో పార్టీస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం జర్నల్ ఎంట్రీస్ని డ్రావర్ బుక్లో సపరేట్గా రాయాలి, డ్రావీ బుక్లో సపరేట్గా రాయాలి. అర్థమవుతుందండి? డ్రావర్ బుక్లో సపరేట్గా రాయాలి, డ్రావీ బుక్లో సపరేట్ రాయాలి. ఓకేనా? అయితే డ్రావర్ అంటే ఎవరు? సెల్లర్, గూడ్స్ని సేల్ చేసి బిల్ రాసేవాడు. డ్రావీ అంటే ఎవరు? కస్టమర్, ప్రొడక్ట్స్ని కొనుక్కొని మనీ తర్వాత ఇస్తా అని చెప్పేవాడు. అయితే ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ని మనం చదవడం వల్ల అది బై హ్యాడ్ చేయడం, మర్చిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అయితే నేను మీకు ఈజీ మెథడ్లో ఒక డ్రాయింగ్ లాగా దీన్ని అండర్స్టాండ్ చేయిస్తాను. సో కాస్త జాగ్రత్తగా వినండి. అయితే ఈ ప్రాబ్లంకి సంబంధించిన ఎంట్రీస్ నేర్చుకునే ముందు రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మీకు ఐడియా ఉండాలి. రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అనే వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది. ఎవరికైనా రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఐడియా లేకపోతే అది కూడా చూడండి. ఒకసారి నేను ఓరల్గా చెప్తాను. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గీవర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గీవర్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ రూల్స్ని మనం బేస్ చేసుకొని ఎంట్రీస్ని నేర్చుకోవాలి. ఓకే కదా? అయితే ఒక్కసారి మీరు ఈ స్టెప్స్ చూసినట్లయితే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనకు మెయిన్గా వచ్చేసి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ క్రెడిట్ సేల్స్ చేస్తాం. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి? డ్రావర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఓకేనా? డ్రావర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఏం చేస్తాడు? ఆయన సేల్స్ చేస్తాడు. సేల్స్ చేసినాక ఏం చేస్తాడు? బిల్ రాస్తాడు. అంతే కదా? బిల్ రాసి కస్టమర్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయించుకుంటాడు. అర్థమవుతుందండి? ఫస్ట్ సేల్ చేస్తాడు, తర్వాత బిల్ రాస్తాడు. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఈయన ఏం చేసిండు? సేల్స్ చేసిండు కదా. సేల్స్ చేసిన తర్వాత బిల్లు రాసిండా? బిల్లు రాస్తే కస్టమర్ అంటే డ్రావీ యాక్సెప్ట్ చేసిండు కదా. యాక్సెప్ట్ చేసిండా లేదా? రైట్. ఇప్పుడు డ్రావర్కి ఆ బిల్ ఏమవుతుందంటే బిల్స్ రిసీవబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. డ్రావర్కి ఆ బిల్ ఏమవుతుంది? బిల్స్ రిసీవబుల్. ఎందుకంటే ఆయనకు మనీ రావాలి కదా, మనీ రావాలి. అందుకే ఈయనకి బిల్స్ రిసీవబుల్ అవుతుంది. డ్రావీకి ఏమవుతుంది? అది బిల్స్ పేయబుల్ అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఈయన పే చేయాలి కాబట్టి బిల్స్ పేయబుల్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు డ్రావర్ బిల్లు రాసి డ్రావీకి ఇస్తే డ్రావీ యాక్సెప్ట్ చేసి పంపించాడు. ఓకే, నేను ఈ టైం లోపల నీకు ఇంట్రెస్ట్తో పాటు పే చేస్తా అని చెప్పి సిగ్నేచర్ చేసి డ్రావీకి పంపిస్తాడు. బిల్ ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? బిల్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఎస్, డ్రావర్ దగ్గర ఉంది బిల్లు. ఎవరి దగ్గర ఉందండి? డ్రావర్ దగ్గర ఉందన్నమాట. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రావర్ ఆ బిల్లును ఏమి చెయ్యొచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా అయినాలి మీరందరూ కూడా. డ్రావర్ ఆ బిల్లును ఏం చేయొచ్చు అంటే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిటైన్. రిటైన్ అంటే ఏంటి అంటే మెచ్యూరిటీ డేట్ వరకు కూడా డ్రావర్ బిల్లు తన దగ్గరే పెట్టుకుంటే దాన్ని రిటైన్ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ బిల్ మెచ్యూరిటీ 3 months అనుకోండి. 3 months వరకు కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు. 3 months వరకు తన దగ్గరనే పెట్టుకుంటే దాన్ని మనం ఏమంటామంటే రిటైన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, రిటైన్ ద బిల్. ఓకే కదా? అర్థమైంది కదా? రైట్. ఒకవేళ ఏం చేయొచ్చు మరి? బిల్లుని ఇంకా ఏం చేయొచ్చు? బిల్లు తీసుకెళ్ళి బ్యాంకులో డిస్కౌంట్ కూడా చేయొచ్చు. ఓకేనా?
బిల్ ఏం చేయొచ్చు అంట, బ్యాంక్లో డిస్కౌంట్ చేయొచ్చు. లేదా అదే బిల్లు ఏం చేయొచ్చు అంట, ఎండార్స్ చేయొచ్చు. అర్థమవుతుందా? వీటన్నిటికీ నేను మీనింగ్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఫస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇది. ఒకటి, బిల్లు తన దగ్గర పెట్టుకోవచ్చు, మెచ్యూరిటీ వరకు తన దగ్గర పెట్టుకోవచ్చు. లేదా బిఫోర్ మెచ్యూరిటీ ఏం చేయొచ్చు అంట, బ్యాంకులో డిస్కౌంట్ చేయొచ్చు. ఒక పర్సన్కి ఎండార్స్ చేయొచ్చు. ఎండార్స్ అంటే ట్రాన్స్ఫర్. ఎండార్స్ అంటే ఏంటమ్మా, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా ఏం చేయొచ్చు అంట, సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అంటే పైసలు కలెక్షన్ చేయమని బ్యాంకు కూడా ఇవ్వచ్చు. డిస్కౌంట్ విత్ బ్యాంక్ వేరే, సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ వేరే, రెండు వేరే ఉంటాయి. మీకు ఇక్కడ సిచ్యువేషన్స్ అర్థమైనట్టే కదా. 4 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, రిటైన్ ద బిల్ అంటే బిల్లు మెచ్యూరిటీ వరకు తన దగ్గరే పెట్టుకోవడం. నెంబర్ 2, బ్యాంక్ దగ్గర డిస్కౌంట్ చేసుకోవడం. నెంబర్ 3, ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయడం. నెంబర్ 4, కలెక్షన్ చేయమని బ్యాంకుకి పంపడం. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రతి సిచ్యువేషన్కి మనము జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలి. ఓకే కదా, జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఎంట్రీ క్రెడిట్ సేల్స్కి రాయాలి. క్రెడిట్ సేల్స్ అంటే సింపుల్ కదా, మనం ఇప్పుడు డ్రావర్ బుక్లో రాయాలి, డ్రావీ బుక్లో రాయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి మొత్తం. క్రెడిట్ సేల్, బిల్ యాక్సెప్టెడ్, రిటైన్ ద బిల్, డిస్కౌంట్ ద బిల్, ఎండార్స్ ద బిల్, సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఇన్ని సిచ్యువేషన్స్లలో మనం ఏం చేయాలంటే జర్నల్ ఎంట్రీస్ని రాయాలి. చూడండి, మీరు ఒక్కసారి జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ డ్రాయింగ్ బేస్డ్ మెథడ్ని అర్థం చేసుకుంటే మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇంకా అసలు ఎంట్రీస్ని చదవాల్సిన అవసరమే లేదు. ఈ డ్రాయింగ్ బేస్డ్ సిస్టమ్ని ఒక్కసారి మీ మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్రెడిట్ సేల్స్ చూద్దామా. సో క్రెడిట్ సేల్స్ కాబట్టి మనం డ్రావర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఫస్ట్ డ్రావర్ బుక్లో రాసినాక డ్రావీ బుక్లో రాయాలి. ఫస్ట్ డ్రావర్ క్రెడిట్ సేల్స్ కదా, సో ఈయన సేల్స్ చేస్తున్నాడు కదా, చూడండి సేల్స్ చేస్తున్నాడు కదా, అవునా కదా. సో హూ ఈజ్ రిసీవర్, ఈజ్ రిసీవర్, ఈయననే కదా రిసీవర్, ఈయననే కదా. సో రిసీవర్ని డెబిట్ చేయాలి, రిసీవర్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ మనం డ్రావర్స్ బుక్లో రాస్తున్నాం కాబట్టి సో డ్రావర్ బుక్స్లో ఫస్ట్ మనం సేల్స్కి రాయాలి. దేనికి రాయాలి, సేల్స్కి రాయాలి. సో ఫస్ట్ క్రెడిట్ సేల్స్, అంతే కదా. సో క్రెడిట్ సేల్స్ కాబట్టి మీరు ఎప్పుడైతే డ్రావర్ బుక్లో రాస్తున్నారో ఎవరిలాగా ఆలోచించాలి, డ్రావర్ లాగా ఆలోచించాలి. క్రెడిట్ సేల్స్, 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 అవునా. రిసీవర్, డ్రావీ రిసీవర్, చూసిరా డ్రావీ రిసీవర్ కదా. సో కాబట్టి డ్రావీ నేమ్ డెబిట్లో రాయాలి. చూడండి, డ్రావీ అకౌంట్ డెటార్ టు సేల్స్. సేల్స్ అనేది మనకి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది, సేల్స్ అకౌంట్, అంతే. చూడండి, ఫస్ట్ క్రెడిట్ సేల్స్ ఎంట్రీ అయిపోయింది. చూడండి, మీరు చదవాల్సిన అవసరం లేదు, ఇంకా డ్రాయింగ్ అంతే. డ్రావర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. సేల్స్ చేస్తున్నాం, రిసీవర్, మనీ వస్తుందా, వస్తలేదు, క్రెడిట్ సేల్స్ కదా. క్యాష్ సేల్స్ అయితే మనీ వస్తుంది, క్యాష్ ఈజ్ కమింగ్, క్యాష్ ఇప్పుడు రావట్లేదు మనకి. చూడండి, డ్రావీ రిసీవర్, రిసీవర్ డెబిట్, డ్రావీ అకౌంట్ డెటార్ టు సేల్స్ ఆర్ ఇన్కమ్, సేల్స్ అకౌంట్. సేల్స్ అయిపోయినాయి కదా, అవునా కదా. సేల్స్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి, బిల్ డ్రా అండ్ యాక్సెప్టెడ్. సో ఇప్పుడు మనం బిల్ డ్రా చేయాలి, డ్రా చేసి ఆయన దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయించుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి బిల్లు డ్రా చేసిన అంటే బిల్లు రాసిన, నేను రాసి ఆయనకు పంపిస్తే ఆయన ఏం చేసిండు, యాక్సెప్ట్ చేసి నాకు పంపించిండు. అర్థమవుతుందండి. సో బిల్లు డ్రా చేసి ఆయనకు పంపిస్తే ఎంట్రీ ఉండదు, డ్రా చేసినాక ఆయన దగ్గర నుంచి మనకు యాక్సెప్ట్ వస్తుంది. అర్థమవుతుంది. యాక్సెప్ట్ అంటే మనకు బిల్ వచ్చింది కదా, బిల్ వచ్చింది, వాట్ ఈస్ కమింగ్, బిల్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ కమింగ్, బిల్ ఈస్ కమింగ్. సో దాన్ని డెబిట్ చేయండి. సో ఇప్పుడు మనం దేనికి ఎంట్రీ రాయాలి చూడండి, ఎంట్రీ దేనికి రాసుకోవాలంటే బిల్ డ్రాన్ అండ్ యాక్సెప్టెడ్. చూడండి జాగ్రత్తగా చూడండి, బిల్ డ్రాన్ అండ్ యాక్సెప్టెడ్, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇవన్నీ సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. బిల్ డ్రాన్ అండ్ యాక్సెప్టెడ్ అంటే డ్రా చేసినాం, యాక్సెప్ట్ వచ్చింది. అంటే యాక్సెప్ట్ అంటే సైన్ చేసి మనకు పంపించిండు, సైన్ చేసి మనకు పంపించిండు. కమింగ్ ఏదో వస్తుంది కదా మనకి, ఏమొస్తుంది చెప్పండి, బిల్ వస్తుంది, అవునా కదా. డ్రావర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏం బిల్ అని చెప్పిన నేను, బిల్స్ రిసీవబుల్, అవునా కదా, బిల్స్ రిసీవబుల్. సో బిల్ ఈస్ కమింగ్, సో కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. వాట్ ఈస్ కమింగ్ ఈజ్ డెబిట్. సో బిల్ రిసీవబుల్, బిల్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు, ఎవరు ఇస్తున్నారు ఈ బిల్లు మనకి, గివర్ ఈజ్ ఎవర్, గివర్ ఈజ్ డ్రావర్, సారీ డ్రావీ. సో డ్రావీ ఈజ్ గివర్, సో డ్రావీ అకౌంట్.
ఓకేనా. సో కొంచెం ఒక్కసారి మీరు ఫోకస్గా వింటేనే అర్థమవుతుంది. సో ఇక్కడ క్రెడిట్ సేల్స్లో వచ్చేసి మనం ఇక్కడ కస్టమర్ అని కూడా రాసుకోవచ్చు చూడండి. అంటే ఆయన ఇంకా అప్పటికి డ్రావి అవ్వడు. సో కస్టమర్ అకౌంట్ అంటే మనకు ప్రాబ్లంలో నేమ్ ఇస్తాడు కాబట్టి మనం నేమ్ రాసుకున్నా సరిపోతుంది. సో కస్టమర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. బిల్ డ్రా చేసినాం యాక్సెప్ట్ వచ్చింది అంటే మనకు వచ్చింది, బిల్ వచ్చింది. సో బిల్ ఈస్ కమింగ్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు హూ ఈజ్ గివర్ అంటే ఎవరు ఇక్కడ మరి డ్రావి. సో డ్రావి అకౌంట్ అయిపోయింది కదా. ఇప్పుడు డ్రావర్ ఏం చేస్తాడంటే ఆయన ముందల ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి, మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 రిటైన్ ద బిల్, నెంబర్ 2 డిస్కౌంట్ విత్ ద బ్యాంక్, నెంబర్ 3 ఎండార్స్ ద బిల్, నెంబర్ 4 సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. అర్థమవుతుందా? చాలా చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం ఫోకస్ చేయండి అంతే. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు ఎంట్రీస్ నేర్చుకుందాం మరి. సో ఇక్కడ ఫస్ట్ కేసు ఏం చెప్పాను నేను చెప్పండి. ఫస్ట్ కేసు రిటైన్ ద బిల్, అవునా? రిటైన్ ద బిల్కి ఎంట్రీ ఏమి ఉండదు, ఆయన దగ్గర పెట్టుకుంటుంది కాబట్టి ఎంట్రీ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఉండదు. ఓకేనా, జాగ్రత్తగా వినండి. రిటైన్ ద బిల్ రిటైన్, నో ఎంట్రీ ఏముండదు. రిటైన్ ద బిల్ ఏమీ ఉండదు. ఓకేనా. లేదా నెంబర్ 2 ఏం చేసిండు? డిస్కౌంట్ విత్ బ్యాంక్. అంటే ఈయన ఏం చేసిండు? డిస్కౌంట్ విత్ బ్యాంక్ అంటే ఎందుకు చెప్తా చూడండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బిల్ మెచ్యూరిటీ 3 months అనుకోండి. ఎంత బిల్ మెచ్యూరిటీ? 3 months అనుకోండి. అంటే డ్రావర్ ఏం చేయాలి? 3 months తర్వాత డ్రావి దగ్గరికి వెళ్ళి పైసలు తెచ్చుకోవాలి. అయితే డ్రావర్కి జస్ట్ ఇప్పుడు 1 month అయిపోయింది, ఇప్పుడు పైసలు అవసరం ఉన్నాయి. ఓకే, సో ఈ 1 monthలో పైసలు అవసరం ఉంటే నువ్వు డ్రావి దగ్గరికి పోతే ఇస్తాడా? ఇయ్యడు. ఎందుకంటే నేను 3 months అన్నాడు కదా, 3 months తర్వాత ఇస్తా అంటాడు. ఇప్పుడు డ్రావర్ ఏం చేయొచ్చు అంటే ఆ బిల్లు తీసుకొని ఎక్కడికి పోవచ్చు తెలుసా? బ్యాంక్కి వెళ్ళొచ్చు, డిస్కౌంట్ చేసుకోవచ్చు బ్యాంక్లో. అంటే డ్రావర్ ఏం చేస్తాడు? ఆ బిల్లు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంటాడు. దీన్నే డిస్కౌంట్ విత్ బ్యాంక్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, డ్రావర్కి మెచ్యూరిటీ కన్నా ముందే పైసలు అవసరం ఉంటే ఆ బిల్లు తీసుకుపోయి ఏం చేస్తాడు? బ్యాంకులో సెక్యూరిటీగా పెట్టి బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుంటాడు అనమాట. దాన్నే మనం డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అంటాం. అయితే ఇప్పుడు మనం బిల్ ఇక్కడ పెట్టినాం. ఇప్పుడు బిల్ వాల్యూ ఒక 13,000 అనుకోండి, ఇంట్రెస్ట్తో కలిపి బిల్ వాల్యూ ఎంత? 13,000 అనుకోండి. అయితే నీకు బ్యాంక్ 13,000 ఇవ్వదు, డిస్కౌంట్ చేస్తుంది దాన్ని. అంటే నీకు 3 months ఇంట్రెస్ట్ ఇవ్వదనమాట. మెచ్యూరిటీ 3 months అయితే నువ్వు ఎన్ని మంత్స్ తర్వాత పోతున్నావు? అన్ని మంత్స్ ఇంట్రెస్టే ఇస్తుంది నీకు. అర్థమవుతుందా? ఇప్పుడు బిల్ వాల్యూ 10,000, ఇంట్రెస్ట్ వచ్చేసి మంత్లీ 1,000. బిల్ వాల్యూ 10,000, ఇంట్రెస్ట్ వచ్చేసి మంత్లీ 1,000. 3 monthsకి ఎంత అవుతుంది? 3,000. 1,000 1,000 1,000. నువ్వు 1 month తర్వాత పోతున్నావు. 1 month తర్వాత పోతే నీకు 1 month ఇంట్రెస్టే వస్తుంది అనమాట. అంటే 11,000 వస్తుంది నీకు. దాన్నే డిస్కౌంట్ అంటారు అనమాట. అర్థమైంది కదా? సో ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే రిపీటెడ్గా వినండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ కేసు రిటైన్ ఉన్నాం కాబట్టి రిటైన్కి ఎంట్రీ ఏముండదు. బిల్ డిస్కౌంట్ విత్ బ్యాంక్, డిస్కౌంట్కి ఎంట్రీ ఏందో చూద్దామా మరి. ఇదంతా మనం ఎవరి బుక్లో రాస్తున్నాం? డ్రావర్. ఈ కేసెస్కి మళ్ళీ డ్రావి బుక్లో కూడా రాయాలి. వింటున్నారా? సో డ్రావి బుక్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రాయాల్సిన ఎంట్రీ దేనికోసం? డిస్కౌంటెడ్, అంతే కదా, డిస్కౌంట్ విత్ బ్యాంక్. సో చూడండి ఇక్కడ బిల్ డిస్కౌంట్ విత్ బ్యాంక్, బిల్ డిస్కౌంట్ విత్ బ్యాంక్. దీనికి ఎంట్రీ ఏమొస్తుందో చూడండి, బిల్ డిస్కౌంట్ విత్ బ్యాంక్. సింపుల్ కదా. డ్రావర్ ఏం చేస్తున్నాడు? బిల్ ఇక్కడ పంపిస్తున్నాడు. చూడండి చాలా ఈజీ. డ్రావర్ ఏం చేస్తున్నాడు? బిల్ ఇక్కడ పంపిస్తున్నాడు, బిల్లు పంపిస్తున్నాడు. అవునా? రిసీవర్ ఎవరు? రిసీవర్. బ్యాంక్ ఇస్ రిసీవర్, అంతే కదండి. బిల్ ఇక్కడికి పంపిస్తున్నాడు కదా, అవునా కదా? సో బ్యాంక్ ఇస్ ద రిసీవర్. వాట్ ఈస్ గోయింగ్? డ్రావర్ దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? బిల్ అనేది పోతుంది. బిల్ ఈజ్ గోయింగ్. బ్యాంక్ ఈజ్ రిసీవర్, బిల్ ఈజ్ గోయింగ్. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్ డెటార్, బ్యాంక్ ఈజ్ రిసీవర్, అందుకే రిసీవర్ కాబట్టి డెబిట్ చేసిన, బిల్ ఇక్కడ పంపించేసిన కదండి, అవునా కదా? సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు మొత్తం వాల్యూ వస్తలేదు, డిస్కౌంట్ పోతుంది. డిస్కౌంట్ అంటే నాకు ఏమవుతుంది? అది ప్రాఫిటా లాసా? నాకు లాసే కదా. లాస్ అనేది డెబిట్ అవుతుంది. సో ఆ లాస్ పేరు డిస్కౌంట్ కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ కూడా రాసుకోవాలి. డిస్కౌంట్ అకౌంట్ డెటార్, వింటున్నారా? సో బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్. నా దగ్గర నుంచి ఏం పోయింది?
నా దగ్గర నుంచి అంటే నేను ఎవరిని, డ్రావర్ని నేను. నా దగ్గర నుంచి ఏం పోయిందంటే బిల్ రిసీవబుల్ పోయింది. సో బిల్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనా. సో డిస్కౌంట్ చేసుకుంటున్నా అంటే మీనింగ్ ఏంది, నేను బిల్లు తీసుకుపోయి బ్యాంక్లో వేస్తున్నా. బిల్లు తీసుకుపోయి బ్యాంక్లో వేస్తున్నా కాబట్టి బ్యాంక్ రిసీవర్ని డెబిట్ చేసిన, బిల్ వెళ్ళిపోయింది, బిల్ ఈజ్ గోయింగ్ కాబట్టి బిల్లుని ఇక్కడ పెట్టేస్తాం, అంతే, ఏం లేదు. సో బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నేను చెప్పే ఎంట్రీస్ ఓన్లీ సిచ్యువేషన్స్కి మాత్రమే చూడండి. మళ్ళీ మెచ్యూరిటీ అప్పుడు మనీ కలెక్షన్ అయినప్పుడు ఒక ఎంట్రీ, మనీ కలెక్షన్ కాకపోతే ఒక ఎంట్రీ ఉంటుంది సపరేట్గా. ఈ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, అంతే. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ స్టెప్ ఏంది, డిస్కౌంట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, ఎండార్స్ ద బిల్. మరి ఎండార్స్ ద బిల్కి ఎంట్రీ ఏందో చూడండి ఒకసారి. ఎండార్స్ సేమ్, ఇప్పుడేం ఇంతకుముందేమో రిటైన్కి ఎంట్రీ లేదని చెప్పిన కదా, రిటైన్కి ఎంట్రీ లేదు. చూడండి ఇక్కడ రిటైన్కి ఎంట్రీ లేదు. తర్వాత డిస్కౌంట్ ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు ఎండార్స్మెంట్ సేమ్ చూడండి, సింపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన, డ్రావర్ అనేవాడు బిల్లుని ఒక పర్సన్కి ఎండార్స్ చేస్తున్నాడు. అయితే దీని మీనింగ్ ఫస్ట్ తెలుసుకోండి మీరు. ఎండార్స్ ద బిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి డ్రావరు, ఇక్కడ చూడండి ఒకసారి, డ్రావరు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఈయనకు పైసలు ఇవ్వాలి, డ్రావర్ ఈయనకి ఇవ్వాలి. వింటున్నారా, డ్రావరు ఈయనకు అమౌంట్ ఇవ్వాలి. అయితే డ్రావర్ ఏం చేస్తున్నాడు, అమౌంట్ ఇవ్వకుండా ఈయన దగ్గర బిల్లు ఉందా, ఆ బిల్లుని ఇస్తున్నాడు అనమాట. అర్థమవుతుందా, బిల్లు ఇచ్చేసిండు. బిల్లు ఇచ్చి ఏం చెప్తున్నాడు, అయ్యా ఆ బిల్లు నీ దగ్గర పెట్టుకో, 3 months తర్వాత ఇగో ఈయన దగ్గరకు ఈయన నీకు పైసలు ఇస్తాడని చెప్తున్నాడు అనమాట. దీన్నే మనం ఎండార్స్మెంట్ అంటాం, అంటే ట్రాన్స్ఫర్. జాగ్రత్తగా వినండి, డ్రావరు ఒక ఆయనకు అప్పున్నాడు, ఈయనకు అప్పున్నాడు. అయితే పైసలు ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు, ఈయన దగ్గర ఒక బిల్లు ఉందా, ఈయనకు ఎవరి దగ్గర నుంచి రావాలి పైసలు, ఈయన దగ్గర నుంచి రావాలి. అయితే ఈయన ఏం చేసిండు, ఆ బిల్లుని ఈయనకు ఎండార్స్ చేసేసిండు అనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, 3 months తర్వాత ఆ బిల్లు తీసుకుపోయి ఈయన దగ్గరకు పోతే ఈయన దగ్గర నుంచి పైసలు వస్తాయి. దీన్ని మనం ఎండార్స్మెంట్ అంటాం. అర్థమవుతుందా, ఏమంటాం, ఎండార్స్మెంట్ అంటాం అనమాట. ఇప్పుడు బిల్లును ఎవరు ఎండార్స్ చేస్తున్నారు, డ్రావర్. ఈయనని మనం ఎండార్సర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఈయనని ఏమంటాం, ఎండార్సర్. ఎవరికి ఎండార్స్ చేస్తున్నాం, వేరే పర్సన్కి కదా, ఈయనని ఎండార్సీ అంటాం. అర్థమవుతుందండి, ఆయనని ఏమంటాం, ఎండార్సీ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఈయనని ఎండార్సర్. ఎవరైతే బిల్లు పంపిస్తున్నారో ఆయనని ఎండార్సర్. ఎవరికి పంపిస్తున్నామో ఆయనని మనం ఏమంటామంటే ఎండార్సీ అంటాం అనమాట. ఎవరికైతే బిల్లు ఇస్తున్నామో ఆయనని ఎండార్సీ అంటున్నాం. మరి ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుందో చూద్దామా. ఎండార్స్మెంట్లో ఎంట్రీ ఏమొస్తుంది, ఎండార్స్మెంట్లో ఎంట్రీ సేమ్ చూడండి, సేమ్. బిల్ పోతుంది కదా, బిల్ పోతుంది. హూ ఇస్ రిసీవర్ చెప్పాలి, హూ ఇస్ రిసీవర్. రిసీవర్ ఎవరు, ఎండార్సీ రిసీవరే కదా. సో ఇందాక రిసీవర్ ఎవరు, బ్యాంక్. ఇప్పుడు రిసీవర్ ఎవరు, ఎండార్సీ. సింపుల్, అంతే, ఏం లేదు ఇక్కడ. సో కాబట్టి ఎండార్సీ ఈజ్ రిసీవర్, డెబిట్ చేయండి. బిల్ ఈజ్ గోయింగ్. సో ఎంట్రీ చూడండి ఎంత సింపుల్గా వస్తుంది, చెప్పండి చూద్దాం. మరి ఎండార్సీ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్. చూడండి, ఎండార్సీ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్. సింపుల్. ఎండార్సీ ఈజ్ రిసీవర్, బిల్ ఈజ్ గోయింగ్. ఇదంతా మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నారు, డ్రావర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎండార్స్మెంట్ తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. సో దీని మీనింగ్ ఏంటో చెప్తా చూడండి. ఇందాక మనం డిస్కౌంట్ చేసుకున్నాం కదా. డిస్కౌంట్ అంటే ఏంటంటే బిల్ ఇక్కడ పెట్టేసి పైసలు తెచ్చుకున్నాం, అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే బిల్లు తీసుకుపోయి బ్యాంకుకి ఇస్తున్నాం. బిల్లు తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నాం, బ్యాంకుకి ఇస్తున్నాం. ఇచ్చి ఏం చెప్తున్నాం, పైసలు తీసుకురా అని చెప్తున్నాం, అంతే. మనం బ్యాంక్ దగ్గర ఇప్పుడు తీసుకోవట్లేదు, బ్యాంక్కి ఆర్డర్ చేస్తున్నాం. బ్యాంకులో బిల్లు పెట్టేసి అయ్యా ఒక ఫలానా డేట్కి ఈయన పైసలు ఇస్తాడు, కలెక్షన్ చేయని చెప్తున్నాం, అంతే. అర్థమైందా. ఇప్పుడు పైసలు రాలేవు మనకి, అర్థమవుతుందా, పైసలు రాలేవు. బిల్లు నీ దగ్గర పెట్టుకుంటలేవు, పోతుందేమో అని భయంతో ఏం చేసినావు, సేఫ్గా తీసుకుపోయి బ్యాంక్లో పెడుతున్నావు. బ్యాంక్లో పెట్టి ఏం చెప్తున్నాం, కలెక్షన్ చేయని ఆర్డర్ చేస్తున్నాం. బ్యాంక్ ఎందుకు కలెక్ట్ చేస్తా అంటే చేస్తుంది. బ్యాంక్ అనేది ఏజెంట్, మనకి కొన్ని పనులు చేస్తుంది. నువ్వు చెక్ రాసిస్తావు, ఓ డ్రాఫ్ట్ రాసిస్తావు, ఓ పేమెంట్ చేయమంటావు, చేస్తుంది బ్యాంక్. ఎందుకు చేయదు, బ్యాంక్ ఈజ్ ఏజెంట్. ఓకేనా. సో ఇప్పుడు నువ్వు బిల్లు పంపిస్తున్నావు అక్కడికి, అవునా, బిల్లు అక్కడికి పంపిస్తున్నావు, బిల్ ఈజ్ గోయింగ్. సేమ్
సార్ రిసీవర్ బ్యాంక్ కదా, నేను బ్యాంకును డెబిట్ చేస్తా అంటే కాదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు బ్యాంకును డెబిట్ చేసినావు అంటే ఏ పర్పస్కి పంపిస్తున్నావు, బ్యాంకుకి ఎందుకు పంపిస్తున్నావు చెప్పు. బ్యాంకుకి ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు కలెక్షన్ కోసం పంపిస్తున్నావు. అర్థమైంది కదా? ఎందుకు పంపిస్తున్నావు? కలెక్షన్ కోసం పంపిస్తున్నావు. కాబట్టి నువ్వు ఎంట్రీలో కూడా కలెక్షన్ అనే రాయాలన్నమాట. అర్థమైందా? కలెక్షన్ అనే రాయాలి. అంటే సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఇక్కడ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అనే దానికి ఎంట్రీ ఏమొస్తుందంటే చూడండి, జాగ్రత్తగా వినాలి. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్. చూడండి, బిల్ ఈజ్ గోయింగ్, బిల్ అనేది పోతుంది మనకు. అది ఓకేనా? బిల్ అనేది పోతుంది. ఎవరి దగ్గరికి పోతుంది? బ్యాంక్ దగ్గరికి. బిల్ సెంట్ టు బ్యాంక్, రైట్. బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇది నెక్స్ట్ సిచ్యువేషన్. మనకి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డిస్కౌంట్ దగ్గర ఏమవుతుందంటే బిల్ ఇచ్చినాం, పైసలు తెచ్చుకున్నాం, అవునా? ఇక్కడ ఏమైందంటే జస్ట్ బిల్ అక్కడ పెట్టినాం, ఏం చెప్పినాం? కలెక్షన్ చేయమన్నాం. అందుకే చూడండి, బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్. బిల్ అనేది పోయింది అక్కడ, బిల్ అనేది అక్కడ పోయింది. కలెక్షన్ కోసం పంపినట్టుగా గుర్తు అనమాట. ఓకే కదా? అర్థమైంది కదా? సో ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకోండి మీరు. క్రెడిట్ సేల్స్, బిల్ యాక్సెప్టెడ్, రిటైన్ ద బిల్, డిస్కౌంటెడ్, ఎండార్స్, సెంట్ ఫర్ కలెక్షన్. ఇవి ప్రతి సిచ్యువేషన్లో మనకు వచ్చేటువంటి జర్నల్ ఎంట్రీస్ అన్నమాట. ఓకే కదా? ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏం నేర్చుకుందామంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, యూజ్ అవుతుంది మీకు. ఓకే, క్లియర్? రైట్. సో ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఈ సిచ్యువేషన్లలో బిల్ మనీ కలెక్ట్ అయినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, మనీ కలెక్ట్ కాకపోతే ఎంట్రీ ఏమొస్తుంది, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు డ్రాయింగ్ రూపంలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.